అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం జంజం నీటి విశిష్టత. ఈ భూమిపై ఉన్న అత్యుత్తమమైన నీరు జంజం. ఈ నీరు ఆకలి ఉన్న వారికి ఆహారం, రోగికి స్వస్థతలా పనిచేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాంటి మహత్యం కలిగినటువంటి జంజం నీటిని కొంతమంది కెంగన్ వాటర్తో కంపేర్ చేసి బిజినెస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ నీటితోనైనా జంజం నీటిని పోల్చి చెప్పవచ్చా అన్న విషయం మీకు తెలియాలి అని అంటే జంజం నీటి యొక్క మహత్యం ఏమిటో మీకు తప్పనిసరిగా తెలియాలి. కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎడారిలో అద్భుతం ఇది మక్కాలో ఉన్నటువంటి జంజం బావి. దీని యొక్క వైశాల్యం 18 × 1 అడుగు. దీని యొక్క లోతు 30 మీటర్లు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలోని ఇది ఉనికిలోకి రావడం జరిగింది దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జంజం బావి ఎండిపోనే లేదు. ఇన్ని సంవత్సరాలు అయినా జంజం నీటి యొక్క వాసన కానీ రుచి కానీ మారలేదు. జంజం బావిలో నాచు పెట్టడం కానీ మొక్కలు పెరగడం కానీ జరగలేదు. అక్కడి నుండి ఎవరైతే జంజం నీరు తెచ్చుకుంటారో కొన్ని ఏండ్ల పాటు ఆ నీళ్లను నిల్వ ఉంచుకున్నా ఆ నీళ్లు పాచిపోవడం అనేది ఇంతవరకు సంభవించలేదు. ఇది జంజం నీటి యొక్క ప్రత్యేకత. యూరోపియన్ ల్యాబొరేటరీలు పరీక్షించి ఈ నీళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, తాగడానికి అనువైనవిగా ఉన్నాయని ధృవీకరించాయి కూడా. ఈ చిన్న బావిలోని నీటిని సెకనుకి 8000 లీటర్ల చొప్పున భారీ మోటార్ల సహాయంతో నిత్యం తోడుతూనే ఉంటారు. అయినప్పటికీ 24 గంటల తరువాత కేవలం 11 నిమిషాలలో ఆ నీటి యొక్క ఉపరితలం లెవెల్కి అది చేరుకుంటుంది. ఇది జంజం నీటి యొక్క మహత్యం. వేసవి కాలమైనా వర్షాకాలమైనా జంజం నీటి బావిలోని పరిమాణం ఎంత మాత్రము కూడా తగ్గదు. ప్రతి సంవత్సరం కూడా ముస్లింలు హజ్ సందర్భంగా దాదాపు ప్రపంచ నలుమూలల నుండి 80 లక్షల మంది ఒకే సంవత్సరం హజ్ చేయడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పాటు కొన్ని లక్షల మంది ఉమ్రా కోసం కూడా వెళ్ళడం జరుగుతుంది. వీరంతా కూడా 10 లీటర్ల నుండి 30 లీటర్ల వరకు జంజం నీటిని తమతో పాటు ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకుంటారు. అయినప్పటికీ జంజం నీరు అనేది ఎంత మాత్రము కూడా తగ్గడం అనేది జరగడం లేదు. జంజం నీటిపై ఇప్పటి వరకు అనేక పరిశోధనలు జరిగాయి. జంజం నీటి మట్టం ఉపరితలం నుండి 10.66 అడుగుల దిగువన ఉంది. సెకనుకు 8000 లీటర్ల పంపింగ్ రేటుతో 24 గంటలకు పైగా జంజంను నిరంతరంగా పంపింగ్ చేసినప్పుడు నీటి మట్టం ఉపరితలం నుండి దాదాపుగా 44 అడుగుల దిగువకు పడిపోయింది. అయితే పంపింగ్ ఆపివేసినప్పుడు ఆ నీటి మట్టం వెంటనే పెరిగి 11 నిమిషాల తరువాత 13 అడుగులకు చేరిపోయింది. ఒక సెకండ్కి 8000 లీటర్లు అంటే నిమిషానికి 4,80,000 లీటర్లు, గంటకు 28.88 మిలియన్ల లీటర్లు అంటే 28,80,000 లీటర్లు, ఒక రోజుకి 69,12,00,000 లీటర్లు. ఇంతగా ఎంత తీసినప్పటికీ కూడా 11 నిమిషాల తరువాత అది దాని స్థాయికి దానికి అదే చేరుకుంటుంది. అంటే ఇందులో ఎంత గొప్ప మహత్యం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి సోదర మహాశయులారా. జపనీస్ శాస్త్రవేత్త అయినటువంటి మసారు ఎమోటో జంజం నీటిపై పరిశోధనలు చేశారు. జంజం నీరు అనేది రోగికి స్వస్థతగా పనిచేస్తుందని కూడా ఆయన కనుక్కోవడం జరిగింది. జంజం నీటి యొక్క నాణ్యత మరియు స్వచ్ఛత భూమిపై ఎక్కడా కూడా కనిపించదని ఆయన స్వయంగా చెప్పారు. ఒక చుక్క జంజం నీటిని 1000 చుక్కల సాధారణ నీటిలో గనక కలిపివేసినట్లయితే సాధారణ నీరు జంజం నీటితో సమానమైనటువంటి నాణ్యతను పొందుతుందని కూడా ఈయన తెలియజేశారు. ఈ మసారు ఎమోటో IHM జనరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి హెడ్గా కూడా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ వాటర్ ఫర్ లైఫ్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. మెసేజెస్ ఫ్రమ్ వాటర్, ద హిడెన్ మెసేజ్ ఇన్ వాటర్, ద ట్రూ పవర్ ఆఫ్ వాటర్ అనే పుస్తకాల రచయిత కూడా. ఈ పుస్తకాలు చాలా అమ్ముడుపోయాయి కూడా. అతడు జంజం వాటర్పై కొన్ని పరీక్షలు కూడా చేశారు. ఆ తరువాత చెప్పిన విషయం ఏమిటంటే జంజం యొక్క నాణ్యత పదార్థాలను మనం మార్చలేమని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. కారణం సైన్స్కి కూడా అంతుపట్టడం లేదని తెలియజేశారు. అతడు జంజం వాటర్ని రీసైకిల్ కూడా చేసి చూశారు. ఆ తర్వాత కూడా అది అలానే స్వచ్ఛంగా ఉంది. జంజం వాటర్లో ఉన్నటువంటి మిరాకిల్ని చూసి అమెరికా కూడా అత్యధికంగా ఈరోజు జంజం వాటర్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ జంజం వాటర్లో రక్త క్యాన్సర్ మరియు మెదడు వ్యాధులు లాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేటువంటి శక్తి ఉంది. ఈ బావిలోని నీటిలో ఇతర నీటి కంటే భిన్నమైనటువంటి రసాయన సమ్మేళనాలు మరియు pH విలువలు ఉన్నాయని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. జంజం నీటి యొక్క రసాయన భాగాలను ఏ ఉత్ప్రేరకం, రసాయన ఏజెంట్లు లేదా రసాయన
రసాయన ప్రతిచర్యలను కూడా కొనసాగించడం ద్వారా మార్చలేరు. అనేక సార్లు రీసైకిల్ చేసినప్పటికీ ఈ జంజం నీటి యొక్క స్వచ్ఛత అలానే ఉంటుంది. జంజం నీటిని తాగేటువంటి వ్యక్తి ఆ జంజం నీటి యొక్క ప్రత్యేకమైనటువంటి రుచిని ఆస్వాదించగలడు కూడా. జంజం నీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణం ఉన్న కారణంతో సౌదీ ఆసుపత్రులలో రోగుల కోసం ఈ జంజం నీటిని పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఎమిరేట్స్లో చూసినట్లయితే మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక కారణం బహుశా ఈ జంజం నీరు యొక్క వాడకం అయి ఉండవచ్చు. జంజం వాటర్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఇది తగ్గిస్తుంది. అలాగే ఈ జంజం వాటర్లో పుష్కలమైనటువంటి మినరల్స్ కూడా ఉంటాయి. జంజం వాటర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని రాకుండా కాపాడుతుంది, ట్యూమర్స్ రాకుండా కాపాడుతుంది. ఈ జంజం వాటర్ ద్వారా రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. రకరకాల క్యాన్సర్లు రాకుండా కూడా ఈ జంజం వాటర్ కాపాడుతుంది. జంజం వాటర్లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బోన్స్ ప్రాబ్లం రాకుండా బోన్స్ని కూడా ఇది దృఢతరం చేస్తుంది. బాడీలో ఉండే సెల్స్కి గ్రోత్గా కూడా ఈ జంజం వాటర్ బాగా పనిచేస్తుంది. ఇంకా అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి జంజం వాటర్ ఉపయోగపడుతుంది. సహీ అల్ జామయి హదీస్ నెంబర్ 3322లో ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది. భూమిపై ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి నీరు జంజం నీరు. ఇది ఆకలి ఉన్న వారికి ఆహారంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది అని తెలియజేశారు. ఇబ్న్ మాజా హదీస్ నెంబర్ 3062 ప్రకారంగా హజరత్ జాబిర్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే ఆ ఉద్దేశం నెరవేరుతుంది. అంటే ఆకలి కోసం తాగితే ఆకలి తీరుతుంది, అలాగే స్వస్థత కోసం జంజం నీటిని తాగితే స్వస్థత కూడా లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5617 ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, జంజం నీటిని నిలబడి ఆయన తాగారు. ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 2649 ప్రకారం ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారని, జ్వరం అనేది నరకం వేడి నుండి వస్తుంది, దాన్ని మీరు జంజం నీటి ద్వారా చల్లబరచండి అని. అయితే సోదరులారా, ఇప్పటి వరకు నేను జంజం నీటి యొక్క మహత్యం మరియు శాస్త్రీయ కోణంలో జంజం నీటిపై జరిగినటువంటి పరిశోధనలు కూడా తెలియజేశాను. ఇప్పుడు వాటర్ గురించి సాధారణ విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇన్షాల్లా మనం చేద్దాం. అయితే మనిషికి ఆహారం లేకుండా ఒక నెల అయినా ఉండగలుగుతాడు, కానీ నీళ్లు లేకుండా 7 రోజుల కంటే మనిషి అధికంగా బ్రతకలేడు. ద నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారంగా పురుషుడు యావరేజ్గా ఒక రోజుకి 3.7 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. స్త్రీలు యావరేజ్గా ఒక రోజుకి 2.77 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి, విషరహిత ఆహారం, అలాగే ఖనిజ లవణాలతో కూడినటువంటి మినరల్స్తో కూడుకున్నటువంటి వాటర్ కూడా ఎంతో అవసరం. కానీ ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఒక కలుషితమైనటువంటి మినరల్స్ లేనటువంటి వాటర్ తాగేటువంటి పరిస్థితి. అలాంటి వాటర్ని మనం తాగి లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటున్నాం. అలా అని మీరందరూ జంజం నీటిని తాగండి అని నేను చెప్పడం లేదు. జంజం నీరు అందరూ ప్రతిరోజు తాగడానికి ఎవరికి కూడా అందుబాటులో ఉండదు కూడా. అది స్వస్థత కోసం ఉపయోగించబడేది. అలాగే అక్కడ ఉన్నవారు వారు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు. హజ్ మరియు ఉమ్రాకు వెళ్ళొచ్చినటువంటి వారు ఆ వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జంజం వాటర్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వాటర్తో కూడా మనం కంపేర్ చేయకూడదు అని చెప్పడానికే ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. అంతే. మనం తాగే నీటిలో pH లెవెల్ సరిగ్గా ఉండేలా మనం చూసుకోవాలి. pH లెవెల్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లెవెల్స్. నీళ్లలోని అసిడిక్ లెవెల్ మరియు ఆల్కలైన్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకునే ప్యూరిటీ చెక్ విధానాన్నే ఇక్కడ pH స్కేల్ అని అంటారు. వాటర్ ప్యూరిటీని చెక్ చేయడానికి pH స్కేల్ని కొలమానంగా వాడడం జరుగుతుంది. 0 నుండి 6 వరకు ఉన్నట్లయితే వాటర్లో ఇంప్యూరిటీస్ అంటే అది కలుషితమైనటువంటి యాసిడ్ క్రిందకి వచ్చినటువంటి వాటర్గా పరిగణించబడుతుంది. ఒకవేళ ఆ వాటర్ pH లెవెల్ గనక 7 ఉన్నట్లయితే అది న్యూట్రల్గా ఉన్నటువంటి వాటర్. మనం తాగుతున్నటువంటి మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ వాటర్లో 7 to 8
pH లెవెల్ మీకు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ 12 to 13 ఉన్నట్లయితే హయ్యెస్ట్ pH లెవెల్గా ఉన్నటువంటి వాటర్గా మనం గమనించాలి. మనం తాగేటువంటి నీటిలో మినరల్స్ అనేవి మనకు చాలా అవసరం. సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అయోడిన్, కాపర్ మరియు జింక్. ఈ విధంగా మనం తాగేటువంటి నీటిలో మినరల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. మానవ శరీరానికి దాదాపుగా 21 మినరల్స్ అవసరం ఉంటుంది. మనం తినేటువంటి ఆహారంలో ఏవైతే మినరల్స్ మనకు దొరకవో అవి తాగేటువంటి నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశపెట్టబడతాయి. మరి అలాంటప్పుడు వాటర్లో ఈ మినరల్స్ ఉన్నాయా లేవా, లేదా pH లెవెల్స్ ఆల్కలైన్ వాటరా కాదా అనే విషయాన్ని కూడా మనం ఆరోగ్యం కోసం తప్పకుండా చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం తాగేటువంటి నీరు శుద్ధంగా ఉండాలి, ఖనిజ లవణాలతో ఉండాలి. ఆ తాగేటువంటి నీటిలో pH లెవెల్స్ అధికంగా ఉండేలా మనం చూసుకుంటూ ఉండాలి. అలా ఉన్నట్లయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది వృద్ధి జరుగుతుంది. అలాగే రాబోయేటువంటి రోగాల నుండి కూడా మనల్ని దూరంగా ఉంచుతుంది. చాలామంది ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో దాన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఖనిజాలు ఉన్నటువంటి వాటర్ని ప్యూరిఫై చేసి తాగడం ద్వారా ఉన్న ఖనిజాలు తొలగిపోయి అది అసిడిక్గా మారిపోతుంది. తద్వారా లేనిపోయి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ వాటర్ మనం తాగుతున్నామో అందులో వారు pH లెవెల్స్ 7 నుండి 8 వరకు మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటర్ని కొంతమంది వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా ప్యూరిఫై చేసి మరీ త్రాగడం వల్ల ఉన్నటువంటి మినరల్స్, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసిడిక్గా మారిపోయి లేనిపోయిన రోగాలు రావడం జరుగుతుంది. ఈరోజు ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కూడా. అయితే మీరు ప్రారంభంలో కెంగన్ వాటర్తో జంజం వాటర్ని పోల్చకండి అని చెప్పారు కదా సార్ అని మీరు అడగవచ్చు. అయితే సోదరులారా, కెంగన్ వాటర్ అని ఈరోజు చాలామంది మాకు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. జంజం వాటర్తో కెంగన్ వాటర్ని కంపేర్ చేసి అమ్ముతూ ఉన్నారు కూడా. ఇది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు కూడా. జంజం వాటర్ ప్రపంచంలోని ఏ వాటర్తో కూడా మనం కంపేర్ చేయడానికి వీల్లేదు. ఈ కెంగన్ వాటర్కి జంజం వాటర్కి భూమి ఆకాశాలంత వ్యత్యాసం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఒక నది అంత కంగన్ వాటర్ ఒక చుక్క జంజం వాటర్తో కూడా ఎంత మాత్రము సమానం కాజాలదు. కాబట్టి మోసాల్లో పడకండి. జంజం వాటర్ వేరు, కంగన్ వాటర్ వేరు, రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని మీ ముందు నేను తెలియపరిచేటువంటి ప్రయత్నం కూడా చేశాను. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారో వారు కూడా తప్పు చేస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా ప్రచారం నమ్ముతూ ఉన్నారో వారు కూడా పొరపాట్లోనే ఉన్నారు. ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడతారని ఆశిస్తూ మీ సోదరుడు అబ్దుర్ రెహమాన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.